పట్టణంలో పేరుకుపోయిన పారిశుద్ధ్య మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ సూచన మేరకు పట్టణ అధ్యక్షుడు పెంజర్ల రాకేష్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. ధర్నా అనంతరం మున్సిపల్ అధికారులకు వినపత్రం అందజేసి బీజేపీ నాయకులు పట్టణంలోని 5 ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాగా ప్రకటించి జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కానీ మున్సిపాలిటీగా ప్రకటించినా కానీ పేరుకు పెద్దదైనా కానీ పెద్దపల్లి పట్టణం లోపల మున్సిపాలిటీ స్థాయికి తగినటువంటి ఏ మౌలిక సదుపాయాలు కూడా ఇప్పటి వరకు కల్పించలేదు. గత ప్రభుత్వం లోపల 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కానీ ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కానీ పెద్దపల్లి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడ మాస్టర్ ప్లాన్ అమలు చేయడం లేదు. అప్పుడు 2019 లోపల చేసినటువంటి మాస్టర్ ప్లాన్ను ఆమోదించిందా లేదా కూడా తెలియదు. మరి దాన్ని అమలు చేస్తున్నారో తెలియదు. మరి ఏదైతే పనులు ఏదైతే పాత పనులకే ఏదైతే ఉంటే డ్రైనేజ్ రోడ్లు వెడల్పు చేయకుండా కూడా డ్రైనేజీలు సక్రమైనటువంటి ఎట్లా పోతాయి అనేటటువంటి ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా ఈ యొక్క నిధులను కూడా చేసిన పనులు కూడా వృధా అవుతున్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీగా పెద్దపల్లి పట్టణం లోపల ఈ యొక్క జిల్లా స్థాయికి అనుకూలంగా ఈ యొక్క మున్సిపాలిటీని పెద్దపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి. భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి పట్టణంలో పలు సమస్యలపై ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ దగ్గర మెమోరాండం ఇచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి పట్టణంలో పేరుకే పెద్దపల్లి మున్సిపల్ తప్ప ఏ అభివృద్ధి లేదు. పెద్దపల్లిలో డ్రైనేజ్ వ్యవస్థలు వర్షాకాలం వస్తే డ్రైనేజ్లో పోయే నీరు ప్రతి రోడ్లపై పారే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే శానిటైజర్ చూసుకుంటే ఒక్క చంద్రపల్లిలో చూసుకుంటే ఒక్క ట్రాక్టర్తో 3 వార్లు దింపుతారు. ఒక్క ఇంటికి చెత్త బండి రావాలంటే వారం నుంచి 10 రోజులు పడుతుంది. ఇదే నా మున్సిపల్ శాఖ చూసేది. అలాగే మేము అడుగుతున్నాం, పెద్దపల్లిలో దోమల పరిస్థితి చాలా ఉన్నది. వీళ్ళు శానిటైజర్ సిబ్బంది అనేది మొత్తానికి అసలు పట్టించుకోవడం లేదు. మొత్తానికి డ్రైనేజీ వ్యవస్థలు కానీ దోమల విడత